మనకి ఆల్రెడీ 2జీ వచ్చింది, 3జీ వచ్చింది, ఇప్పుడు 5జీ వచ్చింది అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ లైక్ ఇలా అన్నీ ఉన్నాయి మనకి. కాకపోతే నల్లమల అడవి ప్రాంతంలో ఉండే ప్రజలకు మాత్రం ఇవన్నీ లేవు. ఎందుకనంటే అక్కడ వన్యప్రాణులకు హాని జరగొద్దు అన్న ఉద్దేశ్యంతోటి అక్కడ ఏంటి అనంటే ఈ నెట్వర్క్స్ అనేటివి అక్కడ ప్రెజెంట్ పెట్టలేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఫారెస్ట్ ఏరియాస్ కాబట్టి. అండ్ అక్కడ ఏది చేయాలనుకున్నా కూడా మనకి ఈ ఆహ్, ఏదైతే ఈ నల్లమల అడవి ప్రాంతం ఉందో అది టైగర్ రిజర్వ్ జోన్. సో, అందుకని జెప్పేసి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ గూడా వాళ్ళకి లేవు. సో, మళ్ళీ ఇంకోటేంది అనంటే వాళ్ళు ఇలాంటి టెక్నాలజీస్ మాకు గూడా గావాలి. మాకు గూడా ఈ నెట్వర్క్స్ కావాలి. లైక్ మేము గూడా స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ గూడా యూజ్ జేయాలని జెప్పేసి వాళ్ళు గూడా చాలానే ప్రయత్నాలు జేశారు. గతంలో నుంచి వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఫైనల్లీ ఏంటి అనంటే వాళ్ళకి గూడా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటనంటే ప్రెజెంట్ ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ టవర్స్ అక్కడ పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆల్రెడీ పనులు గూడా జోన్ 1, జోన్ 2 వారీగా మొదలయ్యాయి. సో, కొన్ని ఏరియాస్‌లో జోన్ 1 గూడా మొదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఏంటనంటే ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, డోర్నాల మండలాల్లో ఆల్రెడీ వీళ్ళు జోన్ 1 అనేది స్టార్ట్ జేయడం జరిగింది. ఇందులో భాగంగానే జోన్ 1లో గారపెంటపాలెంలో ఎయిర్‌టెల్ టవర్ అనేది ఆల్రెడీ వాళ్ళు ప్లేస్ గూడా ఫైనలైజ్ జేసేసుకున్నారు. దానికి సంబంధించిన అప్రూవల్స్ గూడా వచ్చేసాయి. వాళ్ళు వర్క్స్ అనేటివి జోన్ 1గా స్టార్ట్ జేసేసారు. మిగతా 3 ఏరియాల్లో బీఎస్ఎన్ఎల్ వాళ్ళు గూడా పనులు స్టార్ట్ జేసేసారు. అయితే దీనికి సంబంధించి కలెక్టర్ తమీమ్ అన్సారీ ఫాస్ట్‌గానే అప్రూవల్స్ ఇయ్యడం జరిగింది. ఏవైతే రిక్వైర్డ్ అప్రూవల్స్ ఏవైతే ఉంటాయో లైక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచెల్లి, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచెల్లి ఏదైతే అప్రూవల్స్ ఉంటాయో వాటినన్నిటిని గూడా ప్రొసీడింగ్స్ అన్నీ గూడా సక్సెస్‌ఫుల్‌గా మూవ్ అయిపోయాయి. అండ్ అక్కడ దశల వారీగా పనులనేటివి స్టార్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ. అండ్ బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే బీఎస్ఎన్ఎల్ ఏం చేసిందనంటే లైక్ బిల్లగొందిపెంట, పెద్ద మంతనాల, గూడాలు అండ్ ఈ నియర్ బై ఏదైతే వైల్డ్ లైఫ్ పరిధిలో ఉన్న ఏరియాస్ ఉన్నాయో వాటిలల్లో టవర్ స్టార్ట్ చేయడానికి చూస్తుంది. అండ్ కొన్ని ప్లేసెస్‌ని కూడా ఫైనలైజ్ చేసింది. బట్ కాకపోతే కొన్ని అప్రూవల్స్ మిగిలున్నాయి. సో, అది క్లియరెన్స్ తీసేసుకొని ఆ పనులు కూడా యాస్ సూన్ యాస్ పాసిబుల్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి బీఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో, నల్లమల అడవి ప్రాంతాల్లో ప్రజలు గూడా ఇప్పటి నుంచి మనలాగానే హై స్పీడ్ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ అండ్ టీవీస్ అన్నీ గూడా టెక్నాలజీకి ఇన్ని రోజులుగా వాళ్ళు ఈ టెక్నాలజీకి ఎంత దూరంగా ఉన్నారో, సో, ఇప్పటి నుంచెల్లి చాలా కొద్ది సమయంలోనే వాళ్ళు మళ్ళీ టెక్నాలజీ యుగంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఫెర్టిలిటీ స్కామ్ ఆల్రెడీ గత కొన్ని వారాలుగా ఈ న్యూస్ ఎంత వైరల్ అయిపోయిందనంటే ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ జేయంది. సో, ఎవరైతే కీలక సూత్రధార ఎవరైతే ఉన్నారో డాక్టర్ నమ్రత ఆహ్, ఫస్ట్ అనుకున్నప్పుడు న్యూస్ వచ్చినప్పుడు అందరూ అంటే నేను గూడా అనుకున్నా. ఇదేదో పెద్ద చిన్న స్కామేలే అంటే పెద్ద స్కామ్ అని గూడా అనుకోలేదు. ఎందుకనంటే లైక్ సరే ఏదో బిజినెస్ అన్నట్టుగా అనుకున్నాను. బట్ ఇది ఇంత పెద్ద స్కామ్ అయితుందని జెప్పేసి నేను ఇప్పుడు గూడా అనుకోలేదు. అదేదో తీగ లాగితే డొంక కదిలిందంటారు గదా! అదే రేంజ్‌లో ఈ నమ్రత స్కామ్ గూడా ఎళ్తుంది. ఏంటంటే ఆహ్, ఒక ఫెర్టిలిటీ స్కామే అనుకున్నాం. బట్ కాకపోతే దీంట్లో ఇంకా లోతుకెళ్తే తెలిసినయి ఏంటి అనంటే ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ గవర్నమెంట్ ఈ స్కామ్ లాగుతా ఉంటే కోట్ల స్కామ్ అయిపోయింది ఇది. అందుకని చెప్పేసి లైక్ ఈ నమ్రతకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లు, ఆమె బినామీ ఏంటి, ఎవరైతే బినామీ ఉంటారో వాళ్ళ అకౌంట్స్ అండ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిన అమౌంట్ ఎంత, క్యాష్ రూపంలో తీసుకున్న అమౌంట్ ఎంత ఇదని చెప్పేసి విచారణ అనేది ఇంకా డెప్త్‌గా పోతా ఉంది. ఆహ్, దీంట్లో ఇవేం చేసిందని చెప్తే నాట్ ఓన్లీ ఇదన్నట్టు లైక్ ఏదైతే స్పర్మ్ డోనర్స్‌ని సైడ్ చేయడం ఇదే గాకుండా పిల్లల్ని, పిల్లల్ని పక్క దేశాలకు వేరే వాళ్ళకి అమ్మడము. అండ్ ఒక్కొక్క శిశువుకి ఆమె 30-40 లక్షల వరకు వసూలు చేసిందంట. ఇది అంటే స్మాల్ అమౌంట్. 30-40 లక్షలు ఒక్కొక్క శిశువుకు తీసుకుందంట. అట్లనే మళ్ళేం చేసిందనంటే లైక్ అక్రమ సరోగమి, వీఐఎఫ్‌లు, శిశు అక్రమ రవాణా అనేది ఇట్లా చేసుకుంటూ ఆమె కోట్ల రూపాయలను గూడా కొల్లగొట్టిందని జెప్పేసి అధికారులు చెప్తున్నారు. అండ్ ఏదైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో మనకు తేలింది. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిందే గాదు మళ్ళీ. ఇప్పటి వరకు ఆమె మీద వచ్చిన ఫిర్యాదులు ఏమైతున్నాయో, రాజస్థాన్‌కి చెందిన ఇద్దరు దంపతులొచ్చారు.
అట్లాగే నల్గొండకు చెందిన వారి దగ్గర నుంచెల్లి రూ. 12,00,000 అండ్ ఒక ఎన్ఆర్ఐ నుంచెల్లి రూ. 19,00,000. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరొక జంట నుంచి కూడా రూ. 12,50,000 ఈ డాక్టర్ నమ్రత వసూలు చేసినట్టుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. అయితే ఇన్ని కోట్లు తను ఈ స్కామ్‌లో సంపాదించిందనంటే అది నాట్ ఎ జోక్. సో, దీని గురించి సెంట్రల్ నుంచి గూడా విచారణ జరుగుతా ఉంది. అలాగే నమ్రతకు సంబంధించిన బ్యాంక్ అంటే ఇవన్నీ గూడా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిన అమౌంట్‌కి సో, బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి ఎంతో కొంత సహకారం ఉంటుందని జెప్పేసి పోలీసోళ్ళు సహకరించిన బ్యాంక్ బృందం పైన గూడా వాళ్ళని పిలిచి సంప్రదించడం జరుగుతుంది. ఏం జరిగింది ఏంటి అనేది. పిలిచి ఇంకా ఈ కేస్ అనేది ఇంకెంత దూరం పోతది? అసలు ఇంకా ఈ స్కామ్‌లో ఇంకెంతమంది బాధితులున్నారు? ఎంతమంది ఆహ్, డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అయ్యారని జెప్పేసి ఇంకా ఇన్వెస్టిగేషన్‌లో తెలియడం జరుగుతుంది. అయితే ఏం చేశారంటే నమ్రత బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఈ సృష్టి బ్యాంక్ అకౌంట్‌ని గూడా చెక్ జేసి దాంట్లో ఎంత అమౌంట్, దీంట్లో ఎంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయింది. అండ్ అట్లాగే క్యాష్ రూపంలో గూడా తను ఎంత తీసుకుందని జెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది మొదలుపెట్టారు. చూద్దాం అంటే ఇంకా ఎన్ని కోట్ల స్కామ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనేది మనకి ఫర్దర్‌గా తెలుస్తది. వన్స్ తెలవగానే నేను మీకు మళ్ళీ జెప్తాను.